ఒక యంగ్ లేడీని ఓల్డర్ వర్షన్ గా చూపించాలి అంటే చాలా మేకప్స్ చూసాం మేము. ఆల్ దీస్ థింగ్స్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. వెడ్డింగ్ లో ఒకటే క్యారెక్టర్ బ్రైడ్, స్కిన్ టైప్ ఒకటే ఉంటుంది. బట్ సినిమాలో చేసేటప్పటికి మాత్రం నోయింగ్ ద క్యారెక్టర్, గివింగ్ ద క్యారెక్టర్, ఆ లైట్స్ ఎలా యాక్ట్ అవుతాయో తెలియదు. ఎవ్రీ మేకప్ ప్రోడక్ట్ రియాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వే ఫర్ ద లైట్స్. వెడ్డింగ్ సీజన్ లో హౌ ఈస్ యువర్ బిజినెస్? నౌ ఎ డేస్ వెడ్డింగ్ బిజినెస్ అనేది సలూన్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. అందుకనే జనాలకి ఏమైపోయిందంటే పెద్ద పెద్ద జాబులని కూడా వదిలేసి మేకప్ లో నేర్చుకునే వాళ్ళు వందల మంది ఉన్నారు. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ కళ్ళ దగ్గర నుంచి ఆయన ప్యాంటుకున్న దిస్ ముడతలు అండ్ ఆయన కళ్ళు అండ్ ట్రైనింగ్ కోసం వేరే కంట్రీస్ కూడా వెళ్ళావు. అండ్ దట్స్ వై దిస్ ఓజీ నెయిల్స్. ఇప్పుడు జనాలకి ఇట్లా చిటికేసే ప్రోడక్ట్ వచ్చేసి వాళ్ళ చేతిలో. నా టైంలో నాకు నెయిల్ టిప్స్ కూడా హైదరాబాద్ లో దొరకవు. వరల్స్ హ్యావ్ టు ట్రావెల్ ఢిల్లీ ఆర్ సమ్వేర్. సో నేను నెయిల్ ఆర్ట్ దేనిపైన ప్రాక్టీస్ చేశాను అంటే లిటరల్ గా పిస్తా క్యాప్ ఉంటుంది కదా, దానిపైన ప్రాక్టీస్ చేసేదాన్ని. సో వాట్ ఆర్ ద బేసిక్ కామన్ మిస్టేక్స్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ? ఇవేమీ తెలుసుకోకుండానే ర్యాండమ్ గా ఎవరు ఏ ప్రోడక్ట్ చూపించేస్తే ఆన్లైన్ సైట్స్ లో కానీ బయట కానీ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కొనేసి దే ఆర్ స్టార్టింగ్ యూజింగ్ ఆన్ దెమ్. దట్ ఈస్ అ మేజర్ ఫ్లా. అగ్రత మేకప్ అకాడమీలో లైక్ స్టూడెంట్స్ ని ఎంత మందిని హైర్ చేసుకుంటారు? సో జనాలకి నేను ఏదైతే ప్రోడక్ట్ ఎలా బ్లెండ్ చేస్తున్నానో, ఎలా యూజ్ చేస్తున్నానో ఆ ప్రోడక్ట్ ని ప్రాపర్ గా టచ్ చేసి చూడాలి. దే షుడ్ ఫీల్ ఎవ్రీ ప్రోడక్ట్. సో అందుకని నేను 6 members ని తీసుకుంటాను. ఆ 6 members ని 1-on-1 ఫోకస్ చేస్తూ ఉంటాను. ఈవెన్ మేము క్లాసెస్లో చెప్పినప్పుడు ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మేము చెప్తాము. ఒకవేళ మీకు ఇది గుడ్ ప్రోడక్ట్ అయితే, గుడ్ బ్రాండ్ అయితే ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి కెమికల్స్ ఉంటే ఎలా యాక్ట్ అవుతుంది అనేది కూడా మేము నేర్పిస్తుంటాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్యకాలంలో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులోనూ చాలామంది మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అండ్ నెయిల్ ఆర్టిస్ట్ అవ్వాలని చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు. అండ్ సెలూన్ ఇండస్ట్రీ కూడా చాలా బూమింగ్లో ఉంది. అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కళ్ళు అందంగా కనిపించాలి అండ్ చాలామంది ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్నారు బికాస్ ఆఫ్ ద ఇన్స్టా, సోషల్ మీడియా ఇవన్నీ. సో అందంగా కనిపించాలి అంటే సెలూన్ ఇండస్ట్రీలో ఉండాలి అని మంచి కెరియర్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఆ సెలూన్ ఇండస్ట్రీలో వాట్ ఆర్ డూస్ అండ్ డోంట్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్, అండ్ ఒక నెయిల్ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఏ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ మనకు ఉండాలి, అండ్ బ్యూటీషియన్ అవ్వాలి, కాస్మెటాలజిస్ట్ అవ్వాలంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్ ఉండాలి అనే విషయాలు చాలా డీటెయిల్డ్గా ఈ పాడ్కాస్ట్లో బ్యూటీషియన్ అండ్ ఈస్థెటిషియన్, కాస్మెటాలజిస్ట్ అండ్ 14 years of experience in saloon industry and 10 years of experience in business, especially in beauty industry unnaru. And she's of Agrata Saloon and Academy founder and MD Krishnaveni garu unnaru. Avini bold any questions adugudam about this beauty industry. Let's shoot out some questions to her. Hi Krishnaveni. Hi Lasya. Ela unnaru? Nenu amazing. Ela unnaru? I'm good, thank you. So 14 years of experience and certified cosmetologist, aesthetician, beautician, makeup artist, amazing nail artist and 10 years నుంచి సలూన్ ఇండస్ట్రీలో బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు. అసలు సలూన్ ఇండస్ట్రీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో ఎలా ఉంది? సలూన్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ అమేజింగ్ ఉంది. అండ్ థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ థ్యాంక్స్ ఫర్ పీపుల్. ఈ కాలంలో జనాలందరూ కాన్ఫిడెంట్గా ఉండాలి, అందంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు స్కిన్ మెయింటైన్ చేయడం కానీ, హెయిర్ మెయింటైన్ చేయడం కానీ, ఈవెన్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కానీ, ఎవ్రీబడి లైక్ అవేర్నెస్ అయితే ఇప్పుడు జనాలకి చాలా ఉంది. సో దానివల్ల అయితే మా సెలూన్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ కూడా అలానే ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా గల్లీకి ఒక సలూన్ ఉంటుంది. సో హౌ ఆర్ యూ ఫేసింగ్ దిస్ కాంపిటీషన్ అనేది ఫస్ట్ థింగ్ జనాలు ఎలా అయిపోయారనంటే ఇక్కడ సలూన్ పెడితే బాగుంటుంది, ఇంకొంచెం హయ్యర్లో పెడితే బాగుంటుంది, బ్రాండ్ పెడితే బాగుంటుంది అని ఒక థాట్ ప్రాసెస్ లో బిజినెస్ పెట్టేస్తున్నారు. ఒక లొకేషన్ లో మనం ఒక సలూన్ పెట్టాలి అని అంటే అసలు అక్కడ క్రౌడ్ ఎలా ఉంది, ఎంతమంది ఉంటున్నారు, ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, ఆర్ ఎంత క్రౌడ్ ని పుల్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఫస్ట్ సలూన్ ఓపెన్ చేసినప్పుడు ఒక 100 families ఉన్నాయనుకోండి, విత్ ఇన్ 1 year లో 10 సలూన్స్ పెడుతున్నారు. బట్ క్రౌడ్ అలానే ఉంది. సో డెఫినెట్ గా క్రౌడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటుంది. సో బిజినెస్ అనేది డెఫినెట్ గా డౌన్ అయిపోతా ఉంటుంది. అండ్ ఎవరైతే బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు లొకేషన్ రీసెర్చ్ అనేది ఫస్ట్ థింగ్ చేయాలి. ఇప్పుడు సెలూన్ ఇండస్ట్రీలో కానీ, హోటల్ ఇండస్ట్రీలో కానీ, ఎనీ ఇండస్ట్రీలో వర్క్ తెలిసిన వాళ్ళు బిజినెస్ పెడతారు, వర్క్ తెలియని వాళ్ళు బిజినెస్ పెడతారు, ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని బిజినెస్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏ రంగంలో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి పెడదామని చాలా కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ ఎవరైనా పెట్టే ముందు చూసుకోవాల్సిన మెయిన్ రూల్స్ ఏంటి అని అంటే
హై స్టాండర్డ్స్ లైక్ హైజీన్ మెయింటైన్ చేయడం, ట్రైన్డ్ స్టాఫ్ని మెయింటైన్ చేయడం, ఒక ప్రాపర్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను సలూన్ రన్ చేయాలి. యూ హ్యావ్ టు హైర్ ఎ మేనేజర్ హూ ఆల్రెడీ నో ద సలూన్ మేనేజ్మెంట్. ఓకే. సో సలూన్ మేనేజ్మెంట్ తెలియని వాళ్ళని, ఐటీ ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సలూన్ మేనేజ్మెంట్ పెడితే ఇట్ వోంట్ వర్క్ అవుట్. దే క్యాన్ బీ అ వెరీ గుడ్ ఇన్ టు మేనేజ్మెంట్ బట్ నాట్ విత్ ద సలూన్ పీపుల్ ఆర్ సలూన్ ప్రోడక్ట్స్. సో స్టాండర్డ్స్ అంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి డిఫరెంట్గా. అయితే మీరు ఇనీషియల్గా ఒక సెలూన్లో వర్క్ చేశారు, ఆ తర్వాత కాస్మెటాలజీ కోర్స్ కంప్లీట్ చేసి క్లినిక్స్లో కూడా వర్క్ చేశారు. బ్యూటిషియన్ కోర్స్ కాకుండా కాస్మెటాలజీ క్లినిక్లో కూడా వర్క్ చేశారు. బట్ వై డిడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? మీకు ఎందుకు నచ్చలేదు కాస్మెటాలజీలో? ఏమన్నా రాంగ్ జరుగుతుందని ఫీల్ అయ్యారా, లేకపోతే ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నారా? అండ్ దానికంటే ముందు వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే మీరు బ్యూటిషియన్స్ దగ్గరికి వెళ్ళకూడదు, కాస్మెటాలజీ దగ్గరికి వెళ్ళకూడదు, డెర్మటాలజీ దగ్గరికి రావాలి ఫర్ ద బ్యూటీ ఆర్ ఫర్ ద హెల్దీ స్కిన్. డిఫరెన్స్ ఏంటి బ్యూటిషియన్, కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్? సో నేను చేసింది కాస్మెటాలజీ కోర్స్ అండ్ డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ. ఆల్మోస్ట్ like 1 year I worked like proper certified. Then I started working in the clinics because I'm certified. So there is a difference between ఒక లోకల్ వేగా చెప్పాలంటే బ్యూటిషియన్, ఎస్థెటిషియన్, కాస్మెటాలజిస్ట్, కాస్మెటిక్ సర్జన్ అండ్ డర్మటాలజిస్ట్. సో ఎవరిది వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, లైక్ ఎథిక్స్ ఉంటాయి, ఆర్ ఇది వీళ్ళే చేయాలి. సో ఒక బ్యూటిషియన్ కానీ ఎస్థెటిషియన్ కానీ ఒక బ్యూటీ సలూన్స్ మాత్రమే పర్ఫామ్ చేయొచ్చు. సో బ్యూటిషియన్ అని అంటే లోకల్ మనకు బేసిక్ బ్యూటీ సర్వీసెస్, వ్యాక్సింగ్ కావచ్చు, ఐబ్రోస్ కావచ్చు, ఫేషియల్స్ కావచ్చు, ఇది వాళ్ళు చేయొచ్చు. ఎస్థెటిషియన్ అండ్ కాస్మెటాలజిస్ట్కి వచ్చేసరికి దే కెన్ పర్ఫామ్ ద పీల్స్, లేజర్స్ అండ్ బేసిక్. ఓకే. Cosmetic surgeons and dermatologists, they work entirely deep into the layers. Yes. Okay. Okay. ఈ డిఫరెన్స్ అనేది ఫస్ట్ జనాలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా సెలూన్కి వచ్చి క్లయింట్ నాకు ఈ ట్రీట్మెంట్ కావాలి, ఆ ట్రీట్మెంట్ కావాలంటే డెఫినెట్లీ ఫస్ట్ ఐ విల్ సజెస్ట్ విజిట్ ఎ డర్మటాలజిస్ట్. We are not a right people. Definitely. But I can tell a cause, ma'am, maybe you are not maintaining in a proper skin care. Maybe you have a lot of stress. So root cause ento kanukkoni ani cheptamu. If it is something internally work anante, we always recommend a dermatologist. Okay. So మరి ఎందుకని మీ సలూన్స్ లో you have 2 branches, మీ సలూన్స్ లో ఈ సర్వీసెస్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు? You don't have any machineries అంటే మెడ్ ఫేషియల్స్ కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు. What is the reason? So first ఇనిషియల్గా నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా క్లినిక్లో జాయిన్ అయ్యాను. సో ఆ క్లినిక్లో నేను చేసే కెమికల్ పీల్స్ కానీ లేజర్స్ కానీ అవి ఎక్స్ట్రీమ్లీ బేసిక్ కెమికల్ పీల్స్ అండ్ లేజర్స్ విచ్ వోంట్ వర్క్ ఆన్ ద స్కిన్. కానీ అక్కడ క్లినిక్ వాళ్ళు ఏం చేశారు అని అంటే రాంగ్ డైరెక్షన్ చేశారు, లైక్ గివింగ్ అ ఫేక్ ప్రామిసెస్ I can say. Okay, you didn't see the results on the clients. Yeah, I'm talking about 14 years back still. Okay, and అప్పుడు అంత హై అండ్ మెషినరీస్ లేవు అండ్ అంత జనాలు పెట్టేవాళ్ళు కూడా కాదు. సో వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు కాబట్టి క్లినిక్స్లో కూడా వాళ్ళు అంత అఫోర్డ్ చేయలేకపోయేవాళ్ళు. సో చాలా బేసిక్ ఉండేది. అండ్ అట్ ద సేమ్ టైం నేను చేసి క్లయింట్కి చెప్పేవాళ్ళం, మ్యామ్ యూ హ్యావ్ టు మెయింటైన్ సన్ స్క్రీన్ లోషన్, యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ దట్. క్లయింట్స్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. సో నాకు అక్కడ 50-50 ఏది కూడా నాకు ప్రాపర్ రిజల్ట్ కనిపించకపోయేసరికి బెటర్ టు లీవ్ ద కాస్మెటిక్ సైడ్ అండ్ క్రియేటివ్ సైడ్ వెళ్ళిపోదామని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ మై సలూన్ ఇండస్ట్రీ జాబ్. ఓకే. సో మధ్యలో చాలా డర్మా ఫేషియల్స్ అని చాలా పాపులర్ అయ్యాయి, బట్ ఐ వోంట్ రికమెండ్ డర్మా ఫేషియల్స్ ఇన్ ద సలూన్స్. సో కృష్ణవేణి, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పెళ్లిళ్ళకి వెళ్తున్నాము. ఒకప్పట్లో పెళ్లి కూతురు అంటే ఎవరో తెలిసేది, ఇప్పుడు పెళ్లి కూతురు చెల్లి, పెళ్లి కూతురు ఫ్రెండ్స్, పెళ్లి కూతురు మదర్, అందరూ కజిన్స్ అందరూ చక్కగా రెడీ అయిపోతున్నారు అండ్ చాలా మనీ ఖర్చు పెడుతున్నారు దీనికి. బికాజ్ ఎవ్రీవన్ వాంట్స్ టు లుక్ బ్యూటిఫుల్ బికాజ్ ఇట్స్ లైఫ్ టైమ్ సెలబ్రేషన్స్ కాబట్టి. సో ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏంటి ఆ మేకప్స్ కానీ ఇవి కానీ, అండ్ వెడ్డింగ్ సీజన్లో హౌ ఈజ్ యువర్ బిజినెస్? సో నవ్ ఎ డేస్ వెడ్డింగ్ బిజినెస్ అనేది సలూన్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ అని చెప్పొచ్చు, టు బి హానెస్ట్, బికాస్ వన్ షాట్ పేమెంట్, రైట్? అందుకోసమే చాలా మంది మేకప్ ఆర్టిస్ట్లు అవ్వాలి అనుకుంటున్నారు. బికాస్ వెడ్డింగ్స్ చేసుకుంటే చాలు మా లైఫ్ సెటిల్ అవుతుంది, అంతే కదా. 2 గంటలు మేకప్ చేసేస్తే నాకు 20,000 వస్తుంది, ఆర్ఎల్స్ 2 గంటలు చేసేస్తే నాకు 40,000 వస్తుంది, ఆర్ఎల్స్ ఒక్కొక్క మేకప్కి 20,000 30,000 తీసుకుంటున్నారా బ్రైడ్స్కి? ఇంకా ఎక్కువే. బ్రైడ్స్కి డిపెండ్ ఆన్ ద ఆర్టిస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ అండి. దే ఆర్ పీపుల్ హూ ఆర్ చార్జింగ్ ఈవెన్ 1.5 lakh. లైక్ basic experience ki basic money and high experience ki high money. And what kind of wedding you are doing and what kind of client you are doing, it's always depends. It's all depends. Yes, definitely. Definitely, right? So అందుకనే జనాలకి ఏమైపోయిందంటే పెద్ద పెద్ద జాబులని కూడా వదిలేసి మేకప్లో నేర్చుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎందుకు అని అంటే నేను ఎక్కువ కష్టపడొద్దు, నేను ఒక 2 గంటలు
ఈవెన్ దట్ ఈస్ నాట్ ఈజీ అండి. వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి వచ్చిన తర్వాత అర్థం అవుతుంది హౌ హార్డ్ ఇట్ ఈస్. ఎంత నిద్ర సాక్రిఫైస్ చేసుకోవాలి, ఎంత అన్ఈవెన్ టైమింగ్స్ లో వర్క్ చేసుకోవాలి, అండ్ ఎంత ఓపిక్ గా వెయిట్ చేయాలి. బికాస్ మేము వెళ్ళి ట్రావెల్ చేసి 2 hours 3 hours, లైక్ బ్రైడ్ ఒక 7 o'clock రెడీ అయి ఉండాలంటే మేము 1 o'clock స్టార్ట్ అవ్వాలి. లైక్ 3 hours మినిమం టైం పడుతుంది. అండ్ బ్రైడ్ కాబట్టి ఏదైనా చిన్న మిస్టేక్ పోయినా మొత్తం మేకప్ రిమూవ్ చేసి మళ్ళీ చేయాలంటే టైం ఉండదు. అలా ఏమైనా కేసెస్ చూసారా మీరు? అంటే హ్యావ్ యూ సీన్ ఎనీ డిజాస్టర్ థింగ్స్? I heard disasters. Like ఎంగేజ్మెంట్ కి వేరే మేకప్ ఆర్టిస్ట్ ని హైర్ చేసుకొని వెంటనే వాళ్ళ ఫేస్ వాష్ చేసుకొని లిప్ బామ్ పెట్టుకొని వెళ్ళిపోయిన బ్రైడ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. Lot. But that ruins their day కదా. అంటే దట్స్ అ లైఫ్ టైమ్ సెలబ్రేషన్ కాబట్టి యూ హ్యావ్ టు బి అట్మోస్ట్ కేర్ఫుల్ అనుకుంటా. అండ్ మీరు అంటే మూవీస్లో కూడా కొన్ని మేకప్స్ చూస్తూ ఉంటాం మనం డిఫరెంట్గా. అంటే మూవీస్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకప్ కావాలి, న్యాచురల్ లుక్ కావాలి, అండ్ మేకప్ ఉన్నట్టు ఉండకూడదు. అండ్ కొన్ని మీ ఇన్స్టాలో చూసాను నేను, గ్రూజెస్ అని, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ కూడా నేర్చుకున్నారా మీరు? సో ఐ లవ్ ప్రాస్థెటిక్స్ అండి. సో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ మై MS ప్రాస్థెటిక్స్ క్లాసెస్ ఇన్ LA. సో ఈ బిజినెస్ వల్ల కొంచెం డిలే చేయాల్సి వచ్చింది. సో నాకు నెయిల్స్ ఎంత ప్యాషన్, ప్రాస్థెటిక్స్ కూడా అంతే ప్యాషన్. ప్రతి మేకప్ డిఫరెంట్ అండి. సో మూవీలో చేసినప్పుడు వీ షుడ్ నో వాట్ ఈస్ లైటింగ్, వాట్ ఈస్ క్యారెక్టర్. సో వెడ్డింగ్ లో ఒకటే క్యారెక్టర్ బ్రైడ్, హల్దీ, రిసెప్షన్, రైట్, స్కిన్ టైప్ ఒకటే ఉంటుంది. బట్ సినిమాలో చేసేటప్పటికి మాత్రం నోయింగ్ ద క్యారెక్టర్, గివింగ్ ద క్యారెక్టర్, అంటే ఒక క్యారెక్టర్ కి లిటరల్ గా ప్రాణం పోయాలి మేము. డెఫినెట్లీ ఇప్పుడు దేవసేనన్ బాహుబలిలో చూపించాలి అంటే ఓల్డర్ వర్షన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా కామెంట్స్ కూడా వచ్చాయి ఇనిషియల్ లో, బట్ లేటర్ పీపుల్ యాక్సెప్టెడ్ ఇట్. ఆ కైండ్ ఆఫ్ మేకప్ ఎంత కష్టం అసలు. అంటే ఒక యంగ్ లేడీని ఓల్డర్ వర్షన్ గా చూపించాలి అంటే చాలా మేకప్స్ చూసాం మేము. ఆల్ వేసేసుకొని మొత్తం ఐ డోంట్ నో వాట్ యూ కాల్ దట్, ప్రాస్థెటిక్స్ లో మనం ఐ సినిమాలో విక్రమ్ గారిని చూసాము. ఆల్ దీస్ థింగ్స్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. అండ్ ఇట్స్ అ ప్యాషన్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్, ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్, ఇట్ టేక్స్ లైక్ sometimes 7 hours, sometimes 6 hours. You know what, last year నాకు ప్రాస్థెటిక్స్ చేస్తున్నా అని, బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ అ సినిమా సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, దే ఆఫర్డ్ మీ క్యారెక్టర్స్. కృష్ణవేణి క్యారెక్టర్ ఉంది, మేకప్ చేయు అని అంటే ఐ ఓన్లీ టోల్డ్ వన్ థింగ్, I am not a certified prosthetic artist. Of course, I done courses, a very basic courses I done. I told no to them because I should maintain the standards. So, definitely ga edaina work cheyali anante నాకు వర్క్ తెలిసినంత మాత్రాన అది రియల్ టైం ప్రాక్టీస్ నేను చేయలేదు. అండ్ డెఫినెట్ గా డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్ళిపోయి ఆ లైట్స్ ఎలా యాక్ట్ అవుతాయో తెలియదు. ఎవ్రీ మేకప్ ప్రోడక్ట్ రియాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వే ఫర్ ద లైట్స్. సో డెఫినెట్గా వీ నీడ్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ దట్. అయితే ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద మార్కెట్. ఎవ్రీ వన్ ఆర్ ఆన్ కెమెరా, అంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ అందరూ అందంగా కనిపించాలి అనుకుంటారు. ఇట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్. కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద బేసిక్ కామన్ మిస్టేక్స్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ బ్యూటీ ఇండస్ట్రీ? సో ఇఫ్ ఎ సెలబ్రిటీ ఈస్ ప్రమోటింగ్ వన్ ప్రోడక్ట్, అఫ్ కోర్స్ దే ఆర్ ప్రమోటింగ్ ప్రోడక్ట్, అది మంచిదనే ప్రమోట్ చేస్తున్నారు. కానీ మీరు అది వాడే ముందు మీ స్కిన్ టైప్ ఏంటి, మీ స్కిన్ టెక్స్చర్ ఏంటి, మీరు ఎలాంటి టెంపరేచర్లో ఉంటున్నారు, మీ వర్క్ మోడ్ ఏంటి, మీ స్ట్రెస్ లెవెల్ ఏంటి, ఇవేమీ తెలుసుకోకుండానే ర్యాండమ్గా ఎవరు ఏ ప్రోడక్ట్ చూపించేస్తే ర్యాండమ్గా ఆన్లైన్ సైట్స్లో కానీ బయట కానీ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కొనేసి దే ఆర్ స్టార్టింగ్ యూజింగ్ ఆన్ దెమ్. దట్ ఈస్ అ మేజర్ ఫ్లా. There's a red flag, I can say. First, go to your dermatologist, check your skin. మీ స్కిన్ టైప్ ఏంటి, మీకు ఎలాంటి స్కిన్ కావాలనుకుంటున్నారు. దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఫర్ ద ఫ్యాన్సీ నేమ్స్. దట్స్ ఇట్. ఫేవరెట్ హీరోయిన్, ఫేవరెట్ మోడల్ చెప్పింది కదా, మనం పాటించాలి. వాళ్ళు చెప్తున్నారు కానీ దే ఆర్ గివింగ్ అన్ అవేర్నెస్. ఇలాంటివి కూడా కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి, అప్డేట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు అప్డేట్ ఇచ్చినంత మాత్రాన మీరు వాడొచ్చు అని కాదు. యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ యువర్ స్కిన్ టైప్ అండ్ మీరు ఎలాంటి టెంపరేచర్లో ఉంటున్నారు. ఓకే, సో గ్లాస్ స్కిన్ అని ఎక్కువ మంది ఫ్యాన్స్, కొరియన్ గ్లాస్ స్కిన్. ఎగ్జాక్ట్. సో మనకి గ్లాస్ స్కిన్ రాదు. ఏంటి మరి కొరియన్ గ్లాస్ స్కిన్ లాగా కావాలి అంటే ఈ ప్రోడక్ట్ వాడండి అని ఓపెన్ గా చెప్పేస్తున్నారు కదా. ఇండియాలో కూడా మార్కెట్ లో ఉంది, అది ఉంది. సో కొరియన్ గ్లాస్ స్కిన్ అయితే మనకు రాదు. డెఫినెట్లీ వస్తుందేమో. మేబీ యూ హ్యావ్ టు చేంజ్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, ఎవ్రీడే ఫ్రమ్ ద బిగినింగ్. మన రూట్స్ కొరియన్ కాదు ఫస్ట్ థింగ్, డెఫినెట్లీ. అండ్ మనం వర్క్ చేసే మన పొల్యూషన్ ఉంది, మన ప్రోడక్ట్స్, మనం తినే ఫుడ్ ఏది కూడా మ్యాచ్ కాదు అక్కడ. సో జీన్స్ ఆల్వేస్ మ్యాటర్స్.
తర్వాత నీకు క్లియర్ స్కిన్ రావాలి అని అంటే ఇంటర్నల్ గా యూ హ్యావ్ టు స్టార్ట్ డీటాక్స్ అండ్ ఎక్స్టర్నల్ గా యూ హ్యావ్ టు ఎక్స్ఫోలియేట్ యువర్ స్కిన్ అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవి చిన్న చిన్న ఫ్యాక్ట్స్ ని జనాలు గుర్తిస్తే ఐ థింక్ మిస్టేక్స్ కావు అని అనుకుంటున్నాను. మేకప్ ప్రోడక్ట్స్ ఇంకా ఇప్పటికీ నాతో సహా అని చెప్పొచ్చు చాలా మందికి చూస్ చేసుకోవడం రాదు. సో మేకప్ ప్రోడక్ట్స్ ఏంటి, డిపెండింగ్ అపాన్ ద కాస్ట్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ఏంటి బ్రాండ్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలా? హౌ వీ హ్యావ్ టు చూస్ ద మేకప్ ప్రోడక్ట్స్? సో ఫస్ట్ సెల్ఫ్గా ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే యూ నీడ్ అ మేకప్ ఆర్టిస్ట్ సజెషన్ డెఫినెట్గా. సో ఇట్స్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద టెంపరేచర్ అండ్ యువర్ స్కిన్ టోన్. ఓకే. సో బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆల్వేస్ హైడ్రేట్ యువర్ స్కిన్ అండ్ గుడ్ సన్ స్క్రీన్ లోషన్. ఇది బేసిక్ మెయింటెనెన్స్ చెప్పగలుగుతాను. రైట్ షేడ్స్ అయితే మాత్రం యూ హ్యావ్ టు టేక్ అ మేకప్ ఆర్టిస్ట్ సజెషన్. అండ్ ఇప్పుడు బ్యూటీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద అంటే చాలా ఫ్లరిషింగ్ ఏమైనా ఉందంటే నెయిల్ ఆర్ట్. అన్ఫార్చునేట్లీ ఈరోజు నేను నెయిల్స్ వేసుకోలేదు, బట్ దట్స్ ఓకే. అండ్ ఐ నో యూఆర్ అన్ అమేజింగ్ నెయిల్ ఆర్టిస్ట్. అసలు మొత్తం చూశాను చాలా, అంటే ఓజీ ద పవన్ కళ్యాణ్స్ ఓజీ నెయిల్ ఆర్ట్ వేసావు అండ్ ఇట్ ఈస్ దేర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. లెట్ మీ పిక్ దట్. అసలు ఇందులో అంటే ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ కళ్ళ దగ్గర నుంచి ఆయన ప్యాంటుకున్న దిస్ ముడతలు అండ్ ఆయన కళ్ళు, ఇది ఎన్ని డేస్ పట్టింది కృష్ణవేణి చేయడానికి ఆల్ దిస్ ప్యాకేజ్ ఆఫ్ ఓజీ? ఓజీ టుక్ మీ ఆల్మోస్ట్ 1 day బ్రేక్. ఓకే. నాకు నెయిల్స్ ఎంత ప్యాషన్ అంటే నౌ డేస్ ఇట్స్ అ బిజినెస్ ఫర్ ఎవ్రీ వన్ అండి. ఫర్ మీ నెయిల్స్ ఇస్ నాట్ అ బిజినెస్. ఐమ్ వెరీ క్లియర్లీ టెల్లింగ్ బికాస్ ఐ స్టార్టెడ్ డూయింగ్ నెయిల్స్ ఫ్రమ్ 2011లో బేసిక్ నెయిల్ ఆర్ట్ స్టార్ట్ చేశాను. దెన్ ఐ ట్రావెల్ ముంబై, ఐ ట్రావెల్ US, ఐ ట్రావెల్ మెనీ అదర్ కంట్రీస్. అంటే నేర్చుకోవడానికి, ప్రొడక్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి, న్యూయర్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి. సో వెన్ ఎవర్ ఐ ట్రావెల్ అదర్ కంట్రీస్ ఐ స్పెండ్ లైక్ 3 times more ఫర్ ద ప్రోడక్ట్. అండ్ ఇప్పుడు జనాలందరికీ నెయిల్ బార్ అనగానే ఒక బిజినెస్. 2011లో 12లో 13లో 14లో బిజినెస్. అసలు నెయిల్స్ అనేది ఉందా ఆఫ్టర్ కోవిడ్? అదే 2011లో వెళ్ళిపోయారంటే అప్పటికి అసలు తెలియదుగా ఎవరికి నెయిల్ ఆర్ట్ అంటేనే చాలా మందికి తెలియదు. ఆ టైంలోనే యూ హ్యావ్ ఎన్ ఐడియా అండ్ ట్రైనింగ్ కోసం వేరే కంట్రీస్ కూడా వెళ్ళావు. అండ్ దట్స్ వై దిస్ ఓజీ నెయిల్స్ అండ్ అమ్మవారి నెయిల్ చూడాలి. అసలు నెయిల్ ఆర్ట్ అసలు నిజంగా నేను స్టోరీ కూడా పెట్టుకున్నా యాక్చువల్గా చూసిన వెంటనే. అమేజింగ్ ఉంది అసలు. అంటే కైండ్ ఆఫ్ ఆరా మనకి తెలిసిపోతుంది. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డూ. ఇది ఎన్ని రోజులు పట్టింది కృష్ణ చేయడానికి? మీ లైక్ హాఫ్ అన్ అవర్లో వేసాను. బట్ అసలు సెలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది కదా? సెలెక్ట్ చేసుకోవడానికి టైం పట్టింది, స్టార్ట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. హౌ టు స్టార్ట్ బికాస్ ఇట్స్ నార్మల్ ఆర్ట్ కాదు. అమ్మవారు కళ్ళు అంత పవర్ఫుల్ గా రావాలి అండ్ స్మైల్ రావాలి అండ్ గంభీరత కనిపించాలి. ఎవ్రీథింగ్ చాలా అంటే గంభీరత అనేది బాగా కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇప్పుడు నీ దగ్గర ఇంత ఆర్ట్ ఉంది, లైక్ ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడదాం. అయితే ఈ నెయిల్ బార్స్, నెయిల్ ఆర్ట్స్ అలా పెట్టి అలా క్లోజ్ చేస్తున్నారు, లేకపోతే ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. దీనికి ప్రాపర్గా ఒక ఎడ్యుకేషన్, ఒక కోర్స్ ఉంది అండ్ దీని వెనకాల సైన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది కదా. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ దిస్ నెయిల్ ఆర్ట్? ఇప్పుడు జనాలకి ఎంత ప్రోడక్ట్ కానీ అంటే ఎంత ఈజీ అవైలబిలిటీ ఉంది ప్రోడక్ట్స్. ఇట్లా చిటికేసే ప్రోడక్ట్ వచ్చేసి వాళ్ళ చేతిలో. నా టైంలో నాకు ఒక ప్రోడక్ట్ కావాలంటే లేవు. నాకు నెయిల్ టిప్స్ కూడా హైదరాబాద్లో దొరకవు. వరల్స్ హ్యావ్ టు ట్రావెల్ ఢిల్లీ ఆర్ సమ్వేర్. సో నేను నెయిల్ ఆర్ట్ దేనిపైన ప్రాక్టీస్ చేశాను అంటే లిటరల్గా పిస్తా క్యాప్ ఉంటుంది కదా దానిపైన ప్రాక్టీస్ చేసేదాన్ని. ఓకే. సో ఇట్స్ లైక్ అండ్ ఐ గాట్ అ వెరీ అమేజింగ్ ఆన్లైన్ క్లాసెస్. రాబిన్ మోసెస్ అని US నెయిల్ ఆర్టిస్ట్ ఉంటారు, తన దగ్గర ఫేస్బుక్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. ఐ యూస్ టు స్పెండ్ పర్ అవర్ 10,000 12,000 అవర్కి. అండ్ నాకు దాని నుంచి ఐఎమ్ నాట్ that time లో I was not expecting a business. నాకు నెయిల్ బిజినెస్ అవుతుంది. That's out of passion నేర్చుకున్నారు అది. Fortunately it has converted into a very huge business nowadays because అప్పుడు సలూన్స్ లో కూడా నెయిల్స్ ఉండేది కాదు. సో nowadays ఒక సలూన్ పెట్టుకుంటున్నారా ఆర్ ఒక నెయిల్ బార్ పెట్టుకుంటున్నారా, ఒక మేకప్ స్టూడియో పెట్టుకుంటున్నారా, ఏదైనా పెట్టుకోండి. గెట్ అ ప్రాపర్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్ గా నేను మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకోవట్లేదు, బట్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ వాంట్ టు ఎర్న్ మనీ అని అనుకున్నప్పుడు మీరు బిజినెస్ సెట్ చేసి హైయర్ డెఫినెట్లీ సీనియర్ టెక్నీషియన్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే అన్ని నేనే చేయాలని చెప్పేసి 3 days క్లాసెస్కి వెళ్తున్నారు, ఒక లొకేషన్ చూస్తున్నారు. దే నో సలోన్ అంటే ఇట్స్ అ మిర్రర్స్ అండ్ చైర్స్, నెయిల్ బార్ అనగానే ఒక టేబుల్ అండ్ ద చైర్, దట్స్ ఇట్. అండ్ హైదరాబాద్లో ఇప్పుడు ఆన్లైన్లో చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి
తెచ్చేసుకోవాలి, ఒక టెక్నీషియన్ హైర్ చేసుకోవాలి, మార్కెట్ చేసేసేయాలి, అండ్ యూ హ్యావ్ ఎ వెరీ ఈజీ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. దట్ సింపుల్. కానీ ఎన్ని పెడుతున్నారు, అన్ని తీసేస్తున్నారు, రైట్? ఎందుకు అని అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ విజన్. ఒక విజన్తో స్టార్ట్ చేయట్లేరు. సో ఓవరాల్గా ఈ మేకప్ ఆర్ట్లో కానీ నెయిల్ ఆర్ట్లో కానీ కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా? లైక్ ఇది కూడా మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, పీపుల్ హ్యావ్ టు స్లో డౌన్ అసలు అవ్వద్దు, అవసరమే లేదు. కాంపిటీషన్ ఎంత ఉన్నా కూడా క్లయింట్స్కి ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్ సర్వీస్ ఇస్తున్నాము, క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాము, మా కన్సిస్టెన్సీ ఉంది అని అంటే మీకు ఎప్పుడు కాంపిటీషన్కి సంబంధం లేదు. అండ్ నేను నెయిల్ ఆర్ట్స్ని చాలా చూశాను కాబట్టి, అండ్ అమేజింగ్గా చేసావు, నా దగ్గర కూడా స్టూడియోకి తీసుకొచ్చేసావు. సో యాక్చువల్గా అంటే ఐడియా ఎలా వస్తుంది అంటే దేనికి సెలబ్రేషన్ని బట్టి ఒక ఐడియా తెచ్చుకొని చేస్తున్నావు కదా. సో ఇది సంక్రాంతి, గాలి పటాలు, ఎవ్రీథింగ్ ఫెస్టివ్ నెయిల్స్ అని చెప్పొచ్చు. ఫెస్టివ్ నెయిల్స్, ఓకే, ఫెస్టివ్ నెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో, అండ్ కింద అండ్ పైన ఇండిపెండెన్స్ డే. సో ఇలా ఆర్ట్ వర్క్ చేయడానికి యూజువల్గా బయట వాళ్ళు వస్తుంటారా? అంటే నాకు ఈ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్కే కావాలి మ్యామ్ అని నేర్చుకోవడానికి, ఎందుకంటే ఇన్స్టాలో పెడుతుంటా కాబట్టి చాలా మంది చూస్తుంటారు. సో ఇలా కూడా వస్తుంటారా? సో క్లయింట్ చేయించుకునే వాళ్ళు, కాన్సెప్ట్ బేస్డ్ నెయిల్ ఆర్ట్స్ వచ్చేసాయి ఇప్పుడు చాలా. Let's say now it's a Halloween season and everybody want Halloween nails. Okay. So do some Halloween అంటారు, అండ్ న్యూ ఇయర్ వస్తుంటే లిటరలీ డిసెంబర్లో మేము క్రిస్మస్ టైంలో అన్ని జింగిల్స్, క్రిస్మస్ ట్రీ, ఎవ్రీథింగ్. ఓకే. అండ్ చాలా మంది వెకేషన్, అండ్ మాకు వెకేషన్కి వెళ్ళే వాళ్ళు, బీచ్ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు, వీ హ్యావ్ బీచ్ నెయిల్స్, వీ డన్ అమేజింగ్ బీచ్. ఓకే. సో బీచ్ నెయిల్స్ ఉంటాయి. ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎ వర్క్ ట్రిప్, వీ డూ దట్ ఆఫిషియల్ నెయిల్స్. సో ఎవ్రీ టైమ్ నెయిల్స్ డెఫినెట్ డిపెండ్స్ ఆన్ ద మోడ్. ఎంత టైం పడుతుంది యూజువల్గా? లాంగెస్ట్ డే అయోధ్య టెంపుల్కే పట్టింది. అయోధ్యకే పట్టింది. ఓకే. సో దీస్ ఆర్ కాన్సెప్ట్ బేస్, అండ్ నాకు ప్రెషర్ లేదు ఇదే కంప్లీట్ చేయాలి అది. ఇప్పుడు క్లయింటే వచ్చారనుకోండి, లెట్స్ సే క్లయింటే అమ్మవారి నెయిల్స్ అడిగారు అనుకోండి, డెఫినెట్లీ ఆ ప్రెషర్ కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాము. అండ్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ లైక్ పెళ్లి కొడుకుని వేయండి ఆర్ పెళ్లి కూతురు వేయండి అని అంటే వీ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్. వీల్ టేక్ దర్ నెయిల్ సైజెస్. సో నెయిల్ సైజెస్ తీసేసుకొని వీల్ ప్రిపేర్ ద నెయిల్స్ ఇనిషియల్ గానే ప్రిపేర్ చేసుకొని, ఇట్స్ 20 minutes of work. అండ్ ఈ నెయిల్స్ రాంగ్గా చేయడం వల్ల కూడా డూ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్? అంటే కరెక్ట్గా ఒక నాలెడ్జ్ లేకుండా ఇక్కడ యూజువల్గా యూ విల్ గివ్ అ స్మాల్ స్పేస్ కదా, యూజువల్గా ఆర్టిఫిషియల్ నెయిల్ పెట్టిన పీపుల్ ఆర్ నాట్ గివింగ్ ఇట్. బ్రీత్ ఉండాలి నెయిల్స్కి అన్నది ఒకటి ఉంటుంది, అండ్ చాలామంది నెయిల్స్ అవసరమా మనకు, ఇట్ ఈస్ నాట్ గుడ్ కదా అన్న ఒక ధోరణి కూడా ఉంటుంది. సో హౌ డూ యూ వాంట్ టు కాంట్రడిక్ట్ దీస్ టూ స్టేట్మెంట్స్? సో డెఫినెట్గా నెయిల్స్ బ్రీత్ అనే కాన్సెప్ట్ ఇస్ అ రాంగ్ కాన్సెప్ట్. నెయిల్స్ కానీ మన హెయిర్ కానీ బ్రీత్ చెయ్యవు. బట్ ద థింగ్ ఈస్, ఒక క్యూటికల్ అనేది ఒక స్కిన్. సో మన వాళ్ళు నెయిల్ టెక్నీషియన్స్ నెయిల్స్ మీద పనిచేయాలి, స్కిన్ మీద పనిచేయొద్దు. సో నెయిల్ పైన పెట్టాలి కానీ స్కిన్ పైన పెట్టొద్దు కదా. డెఫినెట్గా ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, lack of experience, lack of education. That's what 4 days క్లాస్కి వెళ్ళి ఓవర్ కాన్ఫిడెంట్ తోని నేను అన్ని చేసేయచ్చు. అండ్ మన వాళ్ళు ఏమైపోతుందంటే దే ఆర్ ఫైండింగ్ అ వెరీ ఈజీ టెక్నిక్స్. అక్లరిక్కి ఒక 1 week అప్లికేషన్ ప్రాక్టీస్ చెయ్యమంటే ఫుల్ టిప్ గ్లూ పెట్టేయచ్చు, ఇది ఈజీ ఉంటుంది, అందరికి అదే రికమెండ్ చేస్తారు. ప్రతి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అని ఉంటాయి డెఫినెట్లీ. సో ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఫిక్సింగ్ ఇన్ అ రాంగ్ వే ఆర్ they are using in a cheap brands or cheap products, definitely there will be a major impact on the nails. కొంతమంది ఓన్లీ నెయిల్ ఆర్టిస్ట్ అవ్వాలనే వస్తుంటారు కదా, వాళ్ళకి ఎంత టైం పీరియడ్ లో ప్రాపర్ గా మీరు నేర్పించగలరు? సో మేమైతే 1 month what we are suggesting with the less subjects. Entire nail course మొత్తం సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సబ్జెక్ట్. సో నేను అందరు స్టూడెంట్స్ కి ఎవరైతే నెయిల్ కెరియర్ ని చూస్ చేసుకోవాలి ఆర్ మేకప్ కెరియర్ ని చూస్ చేసుకోవాలి, ఎనీ కెరియర్ చూస్ చేసుకోవాలనంటే ఐ రికమెండ్ గో సబ్జెక్ట్ బై సబ్జెక్ట్. డోంట్ ఫోకస్ ఆల్ ద సబ్జెక్ట్ ఎట్ ఎ టైమ్. అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి ఫోకస్ చేస్తే బ్రెయిన్ మెస్అప్ అయిపోతుంది అండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. నేర్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ మనం when we come into real world and ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్, రైట్? అండ్ మీరు ఏదైతే ప్లేస్ లో మీరు వెళ్ళి వర్క్ చేస్తున్నారో ఒక సీనియర్ ఆర్టిస్ట్ లేకపోతే యూ ఆర్ ఇన్ ఎ బిగ్ ట్రబుల్ అండ్ క్లయింట్ ఈజ్ ఇన్ ఫేసింగ్ ఎ మేజర్ ట్రబుల్. డెఫినెట్లీ. సో టెక్నిక్స్ ని ఫోకస్ చేయమని చెప్తాను.
రైట్. సో నేను 1 monthలో ఇఫ్ ఐమ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ 4 subjects, ఆ 4 subjects మాత్రం 1 monthలో ఫోకస్ చేయాలి. పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాం డెఫినెట్లీ. బట్ 5 daysలో ఎంటైర్ నెయిల్ కోర్స్ అంటే మన ఎంటైర్ లైఫ్ లో మన ఎంత ఎడ్యుకేషన్ ఉందో అంత ఎడ్యుకేషన్ 4 daysలో కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ చేస్తా అంటే దట్ ఇస్ అ వర్స్ట్ డెసిషన్. సో 1 month ఈస్ అ బేసిక్ పీరియడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ నెయిల్స్. నెయిల్స్ ఏంటి, నెయిల్ షేప్స్ ఏంటి, we have a huge wide range category abba. We have e-file machines, దాంట్లో బ్రాండ్ సపరేట్స్ ఉంటాయి, e-file బీట్స్ చాలా సపరేట్ ఉంటాయి, దాంట్లో సెరామిక్ బీట్స్ ఉంటాయి. అంటే ఇఫ్ యూ టేక్ ఎనీ సబ్జెక్ట్ వీ హ్యావ్ అగైన్ లైక్ ఇంకొక 100 subjects ఉంటాయి దాని కింద లైన్ అప్. సో ఇవన్నీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్ప్లోర్ అవ్వాలి అండ్ రియల్ టైం ఫోకస్ చేయాలి. అంటే ఒక క్లాసెస్ చేసేటప్పుడు ఈరోజు ఒక క్లాస్ అయిపోతే నువ్వు మళ్ళీ నెక్స్ట్ డే మోడల్ మీద ఒక మోడల్ పైన ఒక 10 fingersకి ఇంత టైం పీరియడ్ పెట్టుకొని చేయగలుగుతున్నావా లేదా, తన నెయిల్ అంటే తన ఫింగర్కి కరెక్ట్ తన ఫింగర్ నువ్వు అనలైజ్ చేయగలుగుతున్నావా లేదా, దానికి రైట్ సజెషన్ ఇవ్వగలుగుతున్నావా లేదా. ఇఫ్ షీ హావ్ ఎక్స్ట్రీమ్లీ ఒక ప్రాబ్లం చేస్తే ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా వాళ్ళు అనలైజ్ చేయగలగాలి. దానికి మళ్ళీ క్లయింట్కి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి, ఇది మళ్ళీ ఎక్కువ కాకుండా ఎలాంటి వాళ్ళకి చేయాలి, ఏ ఏజ్ వాళ్ళకి చేయాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, ఎలాంటి బ్రాండ్స్ వాడాలి, ఇవన్నీ అర్థం అవ్వడానికి ఇట్ టేక్స్ అట్లీస్ట్ 3 months. సో ఇవన్నీ తెలియకుండా 4-5 daysలో నేర్చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ అ వర్స్ట్ థింగ్. అండ్ గివ్ అ టైమ్. అండ్ నేర్చుకున్న తర్వాత కూడా మేకప్ కానీ హెయిర్ కానీ ఎనీ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత 6 months to 1 year బేసిక్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్. ఏమైనా కేసెస్ గాన్ రాంగ్ ఉంటాయా? నెయిల్ ఆర్టిస్ట్స్ కరెక్ట్గా నేర్చుకోకపోతే, మేకప్ ఆర్టిస్టులు కరెక్ట్గా నేర్చుకోకపోతే ఎనీ గాన్ రాంగ్ కేసెస్ ఉన్నాయి? క్లయింట్స్ వస్తారు చాలామంది. అండ్ రీసెంట్గా ఒక బ్రైడ్ వచ్చింది మా దగ్గరికి. వేరే స్టేట్స్లో తన నెయిల్స్ చేయించుకొని వచ్చారు. ఒక ఫింగర్ మొత్తం ఫంగస్ ఫామ్ అయిపోయింది. రీజన్ ఏంటి? రాంగ్గా ప్రెప్ చేసి రాంగ్ ప్రోడక్ట్ అప్లికేషన్ చేయడం అండ్ ఎక్స్ట్రీమ్లీ చీప్ ప్రోడక్ట్, చీప్ గ్లూస్, చీప్ యాక్లరిక్స్. సో ఈవెన్ మేము క్లాసెస్లో చెప్పినప్పుడు ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మేము చెప్తాము. ఒకవేళ మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే అది రాంగ్ ప్రోడక్ట్ అయితే అది ఎలా యాక్ట్ అవుతుంది, ఇది గుడ్ ప్రోడక్ట్ అయితే గుడ్ బ్రాండ్ అయితే ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి కెమికల్స్ ఉంటే ఎలా యాక్ట్ అవుతుంది అనేది కూడా మేము నేర్పిస్తుంటాం. సో ఇలాంటి కేసెస్ మేము చాలా చూస్తుంటాం. చాలా మంది క్లయింట్స్ లిటరల్గా ముందు రోజు నెయిల్స్ చేయించుకొని ప్లీజ్ మా వల్ల అవ్వట్లేదు తీసేసేయండి, నొప్పి భరించలేక, విపరీతమైన నొప్పి. ఎందుకంత నొప్పి అని అంటే రైట్ ఫిక్సింగ్ అంటే టిప్ సైజ్ రాంగ్గా తీసుకోవడము, ఓవర్గా ప్రోడక్ట్ అప్లికేషన్ చేసేసేయడము, స్కిన్ పైన ప్రోడక్ట్ అప్లై సో స్కిన్ అంతా ప్రోడక్ట్ అప్లై చేసినప్పుడు యూ కాంట్ ఈవెన్ టచ్ ఎనీథింగ్. ఎంటైర్ క్యూటికల్, ఎంటైర్ నెయిల్ బెడ్ అంతా పెయిన్ వస్తుంది. ఓవర్గా బఫ్ చేసినప్పుడు, అంత థిన్ ప్లేట్ని నువ్వు బఫ్ చేసినప్పుడు ఎలాంటి నంబర్ బఫర్ వాడాలనే బేసిక్ సెన్స్ లేదు జనాలకి. మెయిన్గా చాలా మంది ఎక్కువగా మాట్లాడుకునేది అంటే స్టెరిలైజ్డ్గా ఉండవు సెలూన్స్లో, బికాజ్ పీపుల్ ఆర్ నాట్ మెయింటైనింగ్, సో క్రాస్ ఇన్ఫెక్షన్స్ అయిపోతున్నాయని ఎక్కువ ఉంది సెలూన్ ఇండస్ట్రీలో. ఇట్స్ నాట్ ఏమంటారు, ఆటోక్లేవ్ మిషన్స్ కూడా ఉండవు, అందరికీ ఒకే కోమ్స్ యూజ్ చేస్తున్నారు హెయిర్ వీటిలో అని. సో హౌ అబౌట్ దిస్, ఎలా ఉండాలి ఇది ప్రాసెస్ అంతా సెలూన్ సెటప్లో? వాట్ అండ్ ఆల్ షుడ్ బి దేర్ మ్యాండేటరీ? సో సెలూన్స్లో డెఫినెట్గా మేము స్టెరిలైజర్స్ అనేది కంపల్సరీ వాడతాము వన్స్ వీ డన్ విత్ ద క్లయింట్. సో మాకు సపరేట్ స్టెరిలైజర్స్ ఉంటాయి అండ్ వీ ఆల్వేస్ స్టెరిలైజ్ దెమ్ డెఫినెట్లీ. అండ్ మేము టు బి ఆనెస్ట్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ కత్తులు కటార్లు వాడట్లేదు కాబట్టి డెఫినెట్గా ఇట్స్ నాట్ ఏ మేజర్ రూల్. స్టాండర్డ్స్ అనే దాంట్లోనే హైజీన్ పార్ట్ చాలా మేజర్ రోల్ ఉంటుంది మా దాంట్లో. ఎప్పటికప్పుడు మేము స్టెరిలైజ్ చేయడం, శానిటైజ్ చేయడం, చైర్ని శానిటైజ్ చేయడం, డిస్పోజబుల్స్ వాడడం, దిస్ అ మేజర్ రోల్, వాట్ ఈస్ అ కీ పాయింట్. సో చాలా మట్టికి సలూన్స్ వాళ్ళు ఒక క్లియర్ విజన్ లేకుండా, స్టాండర్డ్స్ లేకుండా, సలూన్ ఇండస్ట్రీ అనేది ఎవరైనా పెట్టొచ్చండి. ద థింగ్ ఇస్ దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కానీ దాంట్లో కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఒక స్టాఫ్ని హైర్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి అసలు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది. అంటే 2 months ఒక దగ్గర చేస్తున్నారు, 2 months ఒక దగ్గర చేస్తున్నారు, 2 months ఒక దగ్గర చేస్తున్నారు. దీనివల్ల ఇంపాక్ట్ సెలూన్ ఓనర్స్కే అవుతుంది అండ్ దాని తర్వాత క్లయింట్స్ ఫేస్ చేస్తున్నారు. లెట్స్ సే లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ ఆర్ వెరీ కంఫర్టబుల్ గెట్టింగ్ ఐబ్రోస్ ఫ్రమ్ వన్ పర్సన్, మీరు ఆ పర్సన్ కంఫర్ట్ ఉంటే మీరు ఎవ్రీ టైం ఆ పర్సన్ కోసం వెళ్తున్నారు, నాట్ ఫర్ బ్రాండ్ ఆర్ సంథింగ్, రైట్? క్లయింట్ రిలేషన్షిప్. కానీ అలా ఏమవుతుంది అంటే సమ్వేర్ ఇట్స్ మిస్సింగ్ మేనేజ్మెంట్ వల్ల స్టాఫ్ వెళ్ళిపోవడం ఆర్ స్టాఫ్ హోల్డ్ చేయకపోవడం ప్రాబ్లం డెఫినెట్గా, ఆర్ ఎల్స్ శాలరీ హైక్ 2 months లో శాలరీ హైక్ కావాలని చెప్పేసి వెళ్ళిపోవడం. ఇలా చేయడం వల్ల వాళ్ళకి కెరియర్ ఉండట్లేదు, సలూన్స్కి గ్రోత్ ఉండట్లేదు. సో స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు దట్స్ వాట్, ఒక యూనిటీ మెయింటైన్ చేయాలి,
సెలూన్ ఇండస్ట్రీ అనగానే అందరూ ఒక యూనిటీతో ఉండాలి. యూనిటీ అంటే ఏంది, అందరు వెళ్ళి కూర్చొని కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకోమని చెప్పట్లేదు. డెఫినెట్లీ ఎక్కడ వర్క్ చేసావు అని అంటే ఒక రిలీవింగ్ లెటర్ అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో దట్ ఎక్కడిదక్కడ ఎవరికి ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది, ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అందరూ కష్టపడి డబ్బులు సేవ్ చేసుకుని సలూన్స్ పెట్టుకుంటున్నారు. ఎందుకు? సక్సెస్ కోసమే. బట్ సక్సెస్ ఎందుకు ఉండట్లేదు? 6 months ఎందుకు సలూన్ పెట్టి తీసేస్తున్నారు? ఆర్ ఆఫ్ ద రేట్కి ఎందుకు అమ్మేస్తున్నారు అని అంటే ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఉండట్లేదు. బేసిక్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి సలూన్కి, ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎలా స్పెండ్ చేయాలి, స్టాఫ్ని ఎలా ఇయర్ చేసుకోవాలి, ఏ స్టాఫ్కి ఎంత పే చేయాలి. అండ్ హై రెంట్స్ నవ్ ఇట్ ఈస్. మేము రెంట్స్ ఎంత హై పే చేస్తున్నాము అంటే ఎవ్రీ ఇయర్ మాకు డిసెంబర్లో, ఎవ్రీ సలూన్ ఓనర్కి అది తెలుసు, ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఒక హై బిజినెస్ సేల్ ఉంటుంది మాకు. లెట్స్ సే ఈ ఇయర్ నాకు 9 lakhs అయ్యింది అని అంటే నెక్స్ట్ ఇయర్ నాకు 10 lakhs అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ మొత్తం 10 lakhs మీద వి టార్గెట్ ఫర్ 10 lakhs. బట్ ఇప్పుడు ఏమైపోతుంది, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ 10 lakhs రావడం పక్కన పెడితే అంతే లాస్కు 10 lakhs ఉంటుంది. బికాస్ ఆఫ్ హై రెంట్స్, హై సాలరీస్ అండ్ దే ఆర్ టేకింగ్ హై బ్రాండ్స్. ఎండ్ ఆఫ్ ద డే ఓనర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ 10,000, 20,000. లిటరల్గా నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్. సలూన్ పెట్టాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్పెండింగ్ 80 lakhs 1 year ఫర్ ద సలూన్. సో క్లియర్ విజన్, ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోతే డెఫినెట్గా 10 chairs పెట్టేస్తున్నారు, 30 chairs పెట్టేస్తున్నారు. ఆల్రెడీ ఒక 10 సలూన్స్ ఉంటాయి, 30 chairs ఆఫ్ సలూన్ పెట్టేస్తున్నారు. సో ఫినాన్షియల్ ప్లానింగ్ లేదు. సో సలూన్స్ ఎవరైనా సరే, సలూన్స్ కానీ, నెయిల్ బార్స్ కానీ, మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా, ఏది చేయాలన్నా కూడా అందరికీ ఒకటే ఒక రిక్వెస్ట్, గెట్ ఏ ప్రాపర్ ఎక్స్పీరియన్స్. ఒక సలూన్ సెటప్ చేయాలంటే బట్ ఇంత నాలెడ్జ్ ఎవరికీ ఉండదు కదా. సో ప్రతిదానికి ఇప్పుడు జాబ్కి, ఎడ్యుకేషన్కి, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఏదైతే కన్సల్టెన్సీస్ ఉంటాయో అలా బ్యూటీ కన్సల్టెంట్స్ ఉంటారా? అండ్ ఐ హర్డ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద బ్యూటీ కన్సల్టెంట్. సో మీ దగ్గరకు వచ్చి ఇవి అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్ళొచ్చా టు గెయిన్ సమ్ నాలెడ్జ్? సో డెఫినెట్లీ అండి, నేను ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి బ్యూటీ కన్సల్టెంట్గా ఉన్నాను. లైక్ చాలా మంది వస్తుంటారు, బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ అందరు సలూన్ పెట్టిన తర్వాత వస్తున్నారు. ఓకే, పెట్టక ముందు రావాలి. సో పాపం చాలా మందికి తెలీదు బ్యూటీ కన్సల్టెంట్ అనేది ఒకటి ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. బట్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఫ్రాంచైజీ మోడల్కి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఈవెన్ దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. ఫ్రాంచైజీ తీసుకోవాలన్నా కూడా దే నీడ్ ఏ బ్యూటీ కన్సల్టెంట్. అసలు ఎలా మెయింటైన్ చేయాలి సలూన్ అనేది? దే షుడ్ హ్యావ్ అ ప్రాపర్ నాలెడ్జ్. సో అలా యూ కెన్ గివ్ అ కన్సల్టెంట్. డెఫినెట్లీ. సో సలూన్ పెట్టక ముందు వస్తే అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళు ఎంత ప్యాషన్గా ఉన్నారు బిజినెస్ చేయాలి అని. సో వాళ్ళు నిజంగానే స్టాండప్ తీసుకోగలుగుతారా, ఎలాంటి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, స్టాఫ్ని ఎలా హెయిర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం. ఓకే ఓకే. సో యూజువల్గా ఇప్పుడు డెర్మటాలజిస్టులు అండ్ కాస్మెటాలజిస్టులు వీళ్ళు కూడా బ్యూటీ క్లినిక్స్ పెడుతున్నారు. స్కిన్ క్లినిక్స్లోనే దర్ ఇస్ సమ్ ఈస్థెటిక్ క్లినిక్ అని పెట్టేస్తున్నారు. ఈ సెలూన్ ఇండస్ట్రీకి ఏమైనా నష్టం వాటిల్లిన సందర్భాలు ఉన్నాయా? లైక్ అంటే ఒకప్పట్లో అందంగా రెడీ అవ్వడం అంటే సెలూనే, కానీ ఇప్పుడు అందంగా రెడీ అవ్వాలి, స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు డెర్మాట్స్. సో దానివల్ల the clients have been taken by dermats? టోటల్గా అని చెప్పలేను, బికాస్ ఎవ్రీ మంత్ బేసిక్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ. ఎంత లేజర్ చేయించుకున్నా కూడా అందరికీ అన్ని రకాలుగా వర్క్ అవ్వదు అది. సో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేవి ఏదైనా సరే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది డెఫినెట్లీ, బికాస్ దే ఆర్ ట్రీటింగ్ స్కిన్. వీఆర్ నాట్ ట్రీటింగ్, వీఆర్ జస్ట్ క్లీనింగ్ అని చెప్పొచ్చు అంతే, రైట్? వ్యాక్సింగ్, వీఆర్ క్లీనింగ్ ఇట్. అండ్ ఫేషియల్ చేసినప్పుడు కూడా వీఆర్ నాట్ ట్రీటింగ్ ఎక్స్ట్రీమ్లీ, రైట్? ఆయిలీ స్కిన్నా, యాక్నే స్కిన్నా, డ్రై స్కిన్నా, దాన్ని బట్టే ఒక రిలాక్సేషన్ కోసము, ఒక ఎక్స్ఫోలియేషన్ కోసము, ఒక మంచి బ్లడ్ సర్క్యులేషన్ కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. మేము చేసే దాని వల్ల చాలా మట్టుకు డ్యామేజ్ ఉండదు, డెఫినెట్గా డ్యామేజ్ ఉండదు. సో కానీ బట్ డెఫినెట్లీ సలూన్ ఇండస్ట్రీ, డర్మటాలజిస్ట్ అయితే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు, బట్ నాట్ రియలీ మేజర్ ఎఫెక్ట్ అని అయితే చెప్పలేను. ఈ సలూన్ ఇండస్ట్రీలో చాలా మంది అంటే 10th పాస్ అవుట్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు కెరియర్గా చూస్ చేసుకుంటున్నారు. కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? అండ్ మీలాగా వాళ్ళు లైక్ బిజినెస్ రన్ చేయాలి అంటే వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ దే హ్యావ్ టు డూ? జనాలకు అర్థం అవ్వట్లేదు ఏంటి అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఆర్ ప్రతి ఒక్క కెరియర్ని చూస్ చేసుకోవాలని అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, 10th ఫెయిల్ అయినా, ఇంటర్ లేకపోయినా, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా వాళ్ళు ఏ కెరియర్లోకైనా వెళ్ళొచ్చు. బట్ దానికి ఒక ప్రాపర్ కోర్సెస్ తీసుకోవాలి. ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, అసలు నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, ఆ బేసిక్ నాలెడ్జ్ లేకుండా
కోర్సెస్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్స్టాలో ఆన్లైన్లో చూసాను చాలా రీల్స్లో 4 days 5 days కోర్స్ ఉంది నేర్చేసుకుంటే విల్ బికమ్ మేకప్ ఆర్టిస్ట్ అంటున్నారు. అది నిజంగా ఎంతవరకు కరెక్ట్? సో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ అకాడమీస్ అనలేను, జనాల్ని అనలేను. ఎందుకు అని అంటే 1 month కోర్స్ పెడితే జనాల దగ్గర టైం ఉండట్లేదు ఫస్ట్ థింగ్. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే 4-5 daysలో ఎలా వచ్చేస్తుంది మీకు మొత్తం ఒక కెరియర్నే మీరు 4 daysలో ఎట్లా సెట్ చేసుకుంటారు? సో ఏబిసిడి అంటే మనకి మొత్తం ఎంటైర్ అవర్ ఎడ్యుకేషన్ కాన్ కంప్లీట్ ఇన్ 4-5 daysలో కదా. సో ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. సో వాళ్ళు చెప్తున్నారు మేము 4 daysలో నేర్పించేస్తాము, 5 daysలో నేర్పించేస్తాము. వాళ్ళు నేర్పివ్వరు. మీకు ఒక ఐడియా వస్తుంది. లెట్సే మేకప్ని 5 days క్లాస్ అని చెప్పారనుకోండి, మేకప్లో ఏమేమి ఉంటాయని మీకు ఒక అవేర్నెస్, ఒక అవగాహన వస్తుంది తప్పితే మీరు వెళ్ళి క్లయింట్కి చేసే అంత సీన్ అయితే లేదు డెఫినెట్గా. ఇది అందరూ చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరు 10th అయిందా, ఇంటర్ అయిందా, లేకపోతే ఐటీ జాబ్ చేశారా, చాలా మంది ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా దే వాంట్ టు స్టార్ట్అప్ దేర్ ఓన్ బిజినెస్. ఎవ్రీబడి హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ టు సెటప్ మై ఓన్ బిజినెస్. దట్స్ అ గుడ్ థింగ్. కానీ మీరు ఎలా బిజినెస్ సెట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వండి. సో కొంచెం మీరు టైం ఇవ్వండి. ఓకే, సో తెలుసుకోవడానికి 1 month సరిపోతుంది. కానీ మీరు ప్రాక్టికల్గా క్లాస్కి వెళ్ళి, లైక్ లాస్ట్ ఇయర్ చాలా మంది ఏం చేస్తున్నారంటే 1 month కోర్స్ అయిపోయిన తర్వాత, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ రియలీ వాంట్ టు టెల్ పీపుల్, 1 month క్లాస్ అయిపోగానే వెంటనే దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ దే ఆర్ డూయింగ్ ద క్లయింట్స్. దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. సో మా టైంలో లైక్ 14 years నుంచి ఒక జర్నీలో ఉన్నాం కాబట్టి మేము ఒక కోర్స్కి వెళ్ళి, ఒక 1 year కోర్స్కి వెళ్ళి, కోర్స్ తర్వాత మేము లక్షలు పెట్టి చదువుకున్న తర్వాత కూడా మాకు వర్క్ ఇవ్వాలి అని అంటే మాకు ఎవరు వర్క్ ఇవ్వరు. బికాజ్ ఐమ్ ఏ ఫ్రెషర్. నేను ఫ్రెషర్ని, నేను వెళ్ళి ఒక క్లయింట్ స్కిన్ నా చేతిలోకి ఎలా తీసుకుంటాను? సో ఐ నీడ్ ఎ సీనియర్ గైడెన్స్. సో ఐ హ్యావ్ టు గో అండ్ వర్క్ ఫర్ ఎ ఫ్రీ ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ఎ లోవర్ సాలరీ, కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్. ఎగ్జాక్ట్లీ. సో అలా చేసినప్పుడు నాకు ఒక సీనియర్ గైడెన్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ గివింగ్ యూ ద క్లయింట్. అప్పుడు క్లయింట్ కమ్యూనికేషన్ ఏంటి, క్లయింట్ హ్యాండ్లింగ్ ఏంటి, క్లయింట్ స్కిన్ ఏంటి, అసలు ప్రోడక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఇలా ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ వీ సెటప్ అవర్ ఓన్ బిజినెస్. అండ్ 1 month కోర్స్ చేయగానే నేను ఈ వర్క్ నేర్చుకున్నాను. నేను 1 day క్లాస్కి వెళ్ళినా నాకు సర్టిఫికేట్ వస్తుంది, 1 week వెళ్ళినా సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేషన్ ఈస్ సంథింగ్ రికగ్నైజేషన్ దట్ యు ఆర్ trained but you are not licensed. Okay, so 1 month course అయిపోగానే you start exploring on the people every day. లైటింగ్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. దీనికి ఒక 6 months to 1 year టైం పడుతుంది డెఫినెట్లీ. సో ట్రైనర్స్ కంపల్సరీ స్టూడెంట్స్కి చెప్పాలి ఏమని, మీరు వెళ్ళి ఇలాంటి వాళ్ళ దగ్గర పని చేయండి ఆర్ ఇలాంటి ఎన్వైరన్మెంట్లో పని చేయండి, కొన్ని రోజులు డబ్బులు రాకుండా పని చేయండి, కొంచెం తక్కువ వచ్చినా పని చేయండి అనే మైండ్ సెట్ ట్రైనర్ స్టూడెంట్స్కి ఇవ్వాలని అనుకుంటారు. సో అగర్తా మేకప్ అకాడమీలో లైక్ స్టూడెంట్స్ని ఎంతమందిని హైర్ చేసుకుంటారు? అండ్ యూజువల్గా మేకప్ అకాడమీలోనే ఒక్కసారి మనం ట్రైనింగ్ చేయాలి అంటే హౌ మెనీ స్టూడెంట్స్ షుడ్ అకామిడేట్? ఐ టేక్ 6, ఓన్లీ 6 కంటే ఎక్కువ తీసుకోను. ఒకవేళ ఇఫ్ ఐమ్ టేకింగ్ అ లార్జర్ స్కేల్ 20 members or 30 members, I would have put 10 people for assistant. నేను ట్రైన్ చేసిన ఒక 10 peopleని అసిస్టెంట్స్ లాగా పెడతాను. బికాస్ ఒక 20-30 members ఉంటే నేను 30 members ఫోకస్ చేయలేను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు ట్రైన్ పీపుల్ సిట్టింగ్ ఆన్ ఎ స్టేజ్. నేను స్టేజ్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి, యూట్యూబ్లో వీడియో చూడడానికి నాకు డిఫరెన్స్. కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్? రైట్. సో జనాలకి నేను ఏదైతే ప్రోడక్ట్ ఎలా బ్లెండ్ చేస్తున్నానో, ఎలా యూస్ చేస్తున్నానో ఆ ప్రోడక్ట్ని ప్రాపర్గా టచ్ చేసి చూడాలి. దే షుడ్ ఫీల్ ఎవ్రీ ప్రోడక్ట్. సో అందుకనే నేను 6 members తీసుకుంటాను. ఆ 6 members 1-on-1 ఫోకస్ చేస్తూ ఉంటాం. 20-30 members ఉంటే మాత్రం ట్రైనర్ కెనాట్ ఫోకస్ ఆన్ దట్. సో ఫైనలీ నాకు అసలు ఈ పాడ్కాస్ట్ తర్వాత అర్థమైందంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. వెళ్ళేసి సెల్ఫ్ కేర్ చేసుకొని హ్యాపీగా ఫేషియల్ చేసుకొని వచ్చేసి ఐఎమ్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నంత ఈజీ కాదు ఆ సెలూన్ ఇండస్ట్రీని అండ్ సెలూన్ని మెయింటైన్ చేయడం అనేది. బట్ గాట్ ఎ వెరీ గుడ్ ఇన్ఫో. నిజంగా చాలామంది పిల్లలు ఎస్పెషల్లీ గర్ల్స్ అండ్ చాలామంది హెయిర్ స్టైలిస్టులు వీళ్ళందరూ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అండ్ ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని చాలా సీరియస్గా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ ఈ పాడ్కాస్ట్ రియల్లీ ఇట్స్ అ వెరీ నాలెడ్జబుల్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణవేణి గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ లాసియా, బికాస్ యూ గేవ్ మీ ద ఆపర్చునిటీ. జనాలకి అవేర్నెస్ తీసుకురావడానికి యూ ఆర్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ టు బి హానెస్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.